సార్ మీరు చెప్పండి సార్. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే నా అంచనాలు మించి నా తెలివితేటలు. సామాజిక సేవ చేయాలనేది కూడా చాలా పెద్ద కోరిక తను. అలాగే శ్రీలంకలో వెళ్ళి అక్కడ ఈ కాఫీ తోటల్లో పనిచేసే వాళ్ళందరూ పెద్ద పిల్లలు వాళ్ళందరూ చదువు సంస్కారం కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళ లైఫ్ ఎలా చేసుకోవాలి స్కూల్స్ పెట్టించి, లేకపోతే వాళ్ళందరికీ మహిళలకి మీరందరూ కూడా ఈ విధంగా చేయండి, ఇది ఒక కుటుంబ విషయం తీసుకోండి, లేకపోతే ఇది తీసుకోండి చెప్పి సామాజిక సేవలు ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు చేసింది. ఒక 6 రోజులు 10 రోజులు అక్కడే ఉంది. ఎన్ని చేసుకుని ఓకే. ఇప్పటికి కూడా ప్రాణ అన్న ప్రాజెక్ట్ కూడా ఇప్పుడు అట్లాగే చేస్తారు. అంటే అపురూపంగా ఉండాలి. అందంగా ఉండటమే కాకుండా తను చేసే ప్రాజెక్ట్ కూడా అంతకంటే అందంగా ఉండాలి, అపురూపంగా ఉండేటట్టుగా చేస్తారు. చూసిన వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ఉందని వచ్చారు. సూపర్ అండి. అసలు నాకు తెలిసి ఒక ఆదర్శవంతమైన కుటుంబం లాగా అనిపిస్తుంది మీ కుటుంబాన్ని చూస్తుంటే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇలాంటి సెలబ్రేషన్స్ మరిన్నో జరుపుకోవాలని కోరుకుంటాం. అలానే రూపగారికి సంబంధించినటువంటి విషయాలు చాలా చెప్తున్నారు. ఇంకా చాలా తెలుసుకోవాల్సినవి కూడా ఉన్నాయి. దీని తర్వాత ఈ ఎక్స్కర్షన్ తర్వాత ఇంకొకసారి మనం రూపగారి అంతరంగానే ఆవిష్కరించే ప్రయత్నం అయితే చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.